వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్న కేసులు అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని కన్న పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు. రీసెంట్గా బెంగళూరు కేసు కూడా మీరు వినే ఉంటారు. ప్రియాంక, ఆవిడకు పెళ్ళై కూడా 17 ఇయర్స్ అయింది. 6 ఏళ్ల కూతురుంది. ఒక 2 ఇయర్స్ నుంచి వేరే వాళ్ళతో అంటే చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్తోనే తను ఇల్లీగల్ ఎఫైర్లో ఉంది. భర్త మందలించడంతో విడిపోయారు. కానీ బాబు అతని దగ్గర ఉన్నాడు, 15 ఇయర్స్ బాబు. పాప తిన దగ్గర ఉంది, 6 ఇయర్స్. కానీ ఎలా చంపబుద్దయిందో ఏంటో అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఈ పిల్లల్ని చంపే కల్చర్ ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిల్లో స్ట్రాంగ్ పనిష్మెంట్స్ అనేవి లేవా? ఎందుకంటే చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు మనం వింటూ ఉన్నాం. నెక్స్ట్ కూడా ఇంకేమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నిజంగా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉంటే ఇలా చేయరు కదా. ఈ కల్చర్ని మీరేమంటారు? ఇప్పుడు మనకు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుత సమాజంలో మనకి టెక్నాలజీ పెరగడం ద్వారా ఇల్లీగల్ ఎఫైర్స్ అంటే చాలా పెరిగిపోయినాయి బాగా. ఓకే, ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ పెరిగిపోయిన తర్వాత వాటి నుంచి రకరకాల ప్రెజర్స్ కావచ్చు, తెలవంతనం కావచ్చు, లేకపోతే దీనికి ఇదే సొల్యూషన్ అనుకోవడం కావచ్చు. వాళ్ళు ఆ రకంగా ఫీల్ అయిపోయి ఏం చేస్తున్నారంటే చంపటము, చావటము, పిల్లల్ని చంపటం అనేది చేస్తున్నారు జనరల్గా. ఓకే, సో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ చూసిన న్యూస్ ఇది. నేను కూడా ఇవాళ మార్నింగ్ నేను చూసిన న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి పెళ్ళైన 17 సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి క్లాస్మేట్తోనే అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ సంబంధానికి తనకు పుట్టిన బిడ్డ అడ్డం వస్తుందని చెప్పేసి బిడ్డను చంపేసింది. ఘోరం అసలు. ఇప్పుడు ఎట్లా జనాలు ఎట్లా తయారైపోయారంటే ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఓకే చంపడానికి కూడా వెనకాడతాం లేనంత మనస్తత్వాలు విపరీతంగా అట్లా పెరిగిపోయినాయి. ఓకే, ఒక 6 సంవత్సరాల పాపని తన పోనీ అమ్మ వేరే వాళ్ళు అంటే ఏదైనా చేసినంటే ఏమైనా అర్థం ఉంటుంది, కానీ కన్న తల్లి ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం 6 సంవత్సరాల పాపను చంపడం అనేది ఎంత దారుణం. అది వింటేనే అసలు ఆ ఊహ అనేది అత్యంత భయంకరంగా ఉన్నది. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఓకే అందరు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకు ఎవరినన్నా చూసిన తర్వాత వాళ్ళకు నచ్చితే దాని ప్రేమ అనుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో అవసరాలే ఉన్నాయి తప్ప ప్రేమ అనేది ఎక్కడ లేదు. ఆ అవసరాన్ని వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు తప్ప ప్రేమ లేదు ఎక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్నపిల్లని చంపడం ద్వారా ఈమె జీవితాంతం జైలు ఉంటుంది. ఓకే, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లో ఉంటాడు. ఓకే, వీలైతే నాకు తెలిసి వీళ్ళకు మరణశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక 6 సంవత్సరాల పాపని చంపడం అనేది అత్యంత దారుణం కాబట్టి వీళ్ళకు మరణశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. పడ్డ కేసులు ఉన్నాయా? ఎందుకంటే నేను కొన్ని కేసెస్ మనం చూసాము. పెరుగన్నంలో విషం ఇచ్చి పిల్లల్ని చంపేసింది, భర్త ఎస్కేప్ అయ్యాడు పెరుగన్నం తినకుండా. ఇప్పుడు అంటే ఇట్లాంటి కేసెస్ వింటూ ఉన్నాం తప్ప వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ దాంట్లో ఇచ్చారు అనేది ఇక్కడ మనకు వినిపించట్లేదు. లేదు, మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక కేసు ఏదైనా జరిగినప్పుడు దాని గురించి పెద్దగా రాయటము, దాని గురించి విపరీతంగా ప్రచారం చేయటం చేస్తున్నారు తప్ప ఆ కేసులో ఎవరికన్నా జైలు శిక్ష పడితే దాన్ని ప్రచారంలోకి తీసుకురావటం లేదు. ఆ కేసు జరిగినప్పుడే అది పాపులర్ అవుతుంది తప్ప ఆ శిక్ష పడ్డప్పుడు ఇప్పుడు ఈ కేసు ఉంది, ఇప్పుడు ఇదే కేసు ఉంది అనుకో, ఆ పాపని చంపిన కేసు ఉంది కదా, అది ఇప్పుడు హైలైట్ చేస్తారు. అది ఇప్పుడు శిక్ష ఎప్పుడు పడుతుంది? ఎప్పుడో ఇంకా 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో శిక్ష పడుతుంది. మరి ఆ శిక్ష పడ్డప్పుడు అప్పుడు గుర్తుండదు ఎవరు గుర్తుండదు. న్యాయస్థానం కూడా శిక్ష చేసి పక్కన పంపించేస్తుంది తప్ప ఈ పలాని వ్యక్తికి పలాని కేసు చేయటం వల్ల శిక్ష పడ్డది అనేది మనకు న్యూస్లలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ టీవీలలో కానీ శిక్షలు పడ్డప్పుడు కనుక విపరీతంగా ప్రచారం చేస్తే క్రైమ్ తగ్గే అవకాశం ఉంటుంది. క్రైమ్ జరిగినప్పుడు దాన్ని బాగా పాపులర్ చేస్తున్నారు, కానీ శిక్షలు పడ్డప్పుడు ఎవరు చేస్తారు లేరు. దీన్ని ఉల్టా చేయాలి. ఇప్పుడు ఆ నేరం జరిగిందని తక్కువ చూపించాలా. ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇతర టెక్నాలజీ వల్ల కూడా ఏమైపోయిందంటే ఈ రోజు చంపడము చావడం అనేది చూడడం ద్వారా సామాన్య జనాలకు కూడా ఏంటంటే అది ఒక ఈజీ థింగ్ అయిపోయింది. సోషల్ మీడియా వల్ల అతిపెద్ద లాస్ ఏంటి అంటే ఏంటంటే ఇది ఇని మనుషులు కానీ మెదళ్ళు కానీ ముద్దుబారిపోయినాయి. ఫస్ట్
ఈ చంపడం అనేది విని మనుషుల మెదలు మొదుబారిపోయినాయి. దాన్ని అందరూ లైట్ తీసుకుంటారు ఫస్ట్. ఈ చంపడం సావడం అనేది వాళ్ళకైనా సమస్య వస్తే చంపడం సావడం టార్గెట్ పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. కాదు, మీరు ఎంతో మంది ఎన్నో కేసుల విషయంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మ్యారేజ్ బ్రేకప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక తల్లి 6 months అంటే ఒక బేబీని మోసి తన చేతులతో చంపేసింది ఒక అట్రాక్షన్లో పడి. అంటే తల్లి ప్రేమ కూడా కల్తీ అయిన కేసెస్ మీరు చూసి ఉంటారు కదా. ఇప్పుడు ఆ కేసు ఈ కేసు అదే కదా, వ్యామోహంలో. ఓకే, ప్రియుని వ్యామోహంలో కావచ్చు, లేకపోతే ప్రియుడు ఫోర్స్ చేయటం కావచ్చు. ఈ పిల్ల నాడు దించరాపో, నువ్వు ఈ పిల్ల నాకు అవసరం లేదు, నువ్వు ఉండు అని చెప్పడం వల్ల కావచ్చు, లేకపోతే వీళ్ళకి ఏమైనా అడ్డొస్తుందని కావచ్చు చంపేసింది. అంటే ఏంటంటే ఆమె ఎంత వ్యామోహంలో ఉంది అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి దానికి నేను ఎన్నో సందర్భాల్లో ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కౌన్సిలింగ్ వల్ల ఓకే మీ ఆలోచన విధానం మారుతుంది. కౌన్సిలింగ్ వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు ఏదైనా తప్పు చేయాలనుకుంటే దాని నుంచి మనం బయటపడచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉన్నది. అసలు ఇప్పుడు చంపే బదులు ఎక్కడ అనాథలకి ఇవ్వచ్చు కదా, అదే కదా, సింపుల్ లాజిక్ కదా. భర్త వదిలేసినా సరిపోతుంది, అనాథలకి ఏదన్నా పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది, తీసుకుపోయి ఎక్కడ అనాథాశ్రమంలో పనిచేసినా బతికేస్తుంది కదా. చంపేంత పాపం పిల్ల ఏం చేసి ఉంటుంది? 6 సంవత్సరాల పాప ఏం చేసి ఉంటుంది చెప్పండి. అంటే ఇన్ని సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి 6 సంవత్సరాల పాపని చంపాలని ఎట్లా అనిపిస్తుంది? అట్లీస్ట్ వాళ్ళు తర్వాత రియలైజ్ అవుతారా? ఇంకేం రియలైజ్ అవుతారు? ఇంకా వాళ్ళ జీవితం అంతా సంకనాగిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ ఏముంటుంది? ఇంకా నా కూతుర్ని నేను చంపుకున్నాను అన్న ఫీల్ వాళ్ళకు ఉండదంటారా? అంటే మీరు చేసిన కేసెస్ క్రిమినల్ అదే చెప్తున్నా కదా మీకు. నేను చెప్తానండి, పుట్టుకతోని ఎవ్వరు క్రిమినల్ కారు. పుట్టుకతోని ఎవరు క్రిమినల్స్ కారు. ఓకే, ఓన్లీ పరిస్థితులు క్రిమినల్ని తయారు చేస్తాయి. మరి క్రిమినల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? పరిస్థితిని హ్యాండిల్ చేయడం అనేది నేర్చుకోవాలి, గంతే. అర్థమైందా? సింప్లెస్ట్ థింగ్. పుట్టుకతో ఎవరు క్రిమినల్స్ గారు, వాళ్ళని క్రిమినల్స్ కింద ఏం తయారు చేస్తాయి? పరిస్థితులు తయారు చేస్తాయి. ఆ పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే నువ్వు క్రిమినల్కి ఎప్పటికీ తయారు కాలేవు కదా. ఇప్పుడు ఈ కేసే ఇంతమంది క్లియర్గా చెప్పినట్టు చంపాల్సినంత అవసరం ఏముంది? పిల్లలు లేని వాళ్ళు దేశంలో మస్తు మంది ఉన్నారు. తీసుకెళ్ళాలకి ఎవరో ఒకరు సాదుకుంటారు కదా. పోనీ ఎవరికన్నా అనాథ శరణాలయానికి ఇచ్చేనుంటివి, గవర్నమెంట్కి ఇచ్చేనుంటివి, లేదా భర్తకి ఇచ్చేనుంటివి, లేదా తల్లిదండ్రులకి ఇచ్చేనుంటివి. ఒక వ్యామోహంలో పడి చంపుకోవడం అనేది ఈ సమాజానికి ఎంత సిగ్గుచేటు. అసలు చంపే వాళ్ళది కూడా తప్పు కాదు. ఇదంతా ఇని మనం కామషో వస్తుంది చూడు, మంది తప్పు. రోజుకు దేశంలో రోజుకొక హత్య జరుగుతున్నా, రోజుకొక ఆత్మహత్య జరుగుతున్నా, ఓకే, ఇంత జరుగుతున్నా కూడా మనం రోజు దాన్ని చదివి దాని మీద స్పందించకుండా, దాని మీద జాగ్రత్తలు తీసుకోకుండా, మన సమాజంలో మన కళ్ళ ముంగట ఏమి జరిగినా కూడా పట్టించుకోకుండా తిరుగుతున్న మంది తప్ప అయితే నేను 100% చెప్తా. దాని సమాజాన్ని బాగుపరచాలి, లేకపోతే సమాజంలో ఉన్న విలువలు పెంచాలి, ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ తయారు చేయాలని మనకు మనమే నిర్మించుకోకపోతే, మన మానవ జాతి నిర్మించకపోతే ఇంకెవరు నిర్మిస్తారు? ఒక స్పందన ద్వారా ఎలాంటి మార్పు వస్తుందంటారు? ఇప్పుడు స్పందించడం ద్వారా, ఇప్పుడు సొసైటీలో ఉన్న వాళ్ళు స్పందించడం ద్వారా డెఫినెట్లీ మార్పు వస్తుంది. స్పందించడం ద్వారా అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను. పూర్వకాలంలో సోషల్ పోలీసింగ్ ఉంటుండే. సోషల్ పోలీసింగ్ అంటే ఏంటంటే మన పక్కింటోడు ఏం చేస్తున్నాడు అనేది వీడు పోలీస్ కింద ఉంటుండే. అర్థమైందా? వాళ్ళు ఏమైనా తప్పు చేయాలన్నా కూడా అమ్మ మా ఇంటికి ఇన్నిసార్లు చెప్తే మా పక్కింటోడు ఏమనుకుంటాడో, ఓకే నువ్వు రాకు అని చెప్తుండే. ఎవరన్నా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏంది, వాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్కింటోడు ఏమంటాడు, వాళ్ళు ఏం చేసుకుంటాడు నాకేం సార్ అంటాడు, నాకేమైనా పని ఉంటే చేసుకుంటా లేకపోతే లేదా అంటాడు. వాళ్ళు కూడా ఎట్లా తయారైనా, నా ఇంటికి ఎవడొస్తే నీకేం రాబోయి, నీకేం సంబంధం అంటాడు. సమాజంలో దొన్ని పెరిగిపోయింది కదా బాగా. దానివల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటిలలో స్పందించారు. కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో అని రీసెంట్గా కర్ణాటకలో బిల్డింగ్ అనమాట, అది ఒక 20-30 అంతస్తుల బిల్డింగ్. పక్కింట్లో ఏం జరుగుతుందో అని ఆయన ఇంత లావుగా ఉంటాడు, మొబైల్ పెట్టుకుని షూట్ చేయడానికి. ఏం సోషల్ మీడియా అంటే అంత
అంత బిల్డింగ్ లో అట్లా చేయటం అయితే కష్టంలే కానీ అది నాకు తెలిసి ఏమన్నా సోషల్ మీడియా సృష్టి అయి ఉంటుంది. ఇలా వాడు జారి పడితే వాడికి బొక్కలు కూడా మిగలవు కానీ నో సోషల్ మీడియా సృష్టి కాదు, ట్రూ అది ఉండొచ్చు నిజమే. మేబీ. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చేది అంత స్పీడ్గా నమ్మ నేను. మ్మ్. నేను దాన్ని ఏదన్నా నాకు ఎవరన్నా సోషల్ మీడియాలో ఏదైనా నేను చూసిన అనుకో అంత స్పీడ్ అసలు నమ్మ నేను దాన్ని. మ్మ్. దాన్ని ఓవర్ ద ప్రాసెస్లో నమ్ముతా తప్ప అంత వైరల్ కాగానే లేకపోతే ఇంకోటి కానీ నమ్మ నేను ఎప్పుడు జాగ్రత్త. నేను ఆ విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాతనే ఇది ఖచ్చితంగా జరిగిందా లేదా అనేది నేను ధృవీకరించుకున్న తర్వాతనే దానిపైన స్పందిస్తా తప్ప నేను అంత సోషల్ మీడియాలో వచ్చి అంత ఈజీగా నమ్మ ఇప్పుడు. అడ్వకేట్ కదా. అదే మరి అంతే కదా అది. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.